మహాగణపతయే నమః. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హలో నమస్కారం మిత్రులారా, బండారు కృష్ణ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వినాయక చవితి గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను. వినాయక చవితి రోజు పూజకు కావాల్సిన షాపింగ్, అలాగే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలు, అలాగే కోలాటము, ఉట్టి కొట్టుట, లైటింగ్ అన్నీ చూద్దాము. ఈ వీడియో చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. అలాగే కామెంట్ చేయండి. అలాగే కామెంట్ బటన్ పక్కన హైప్ అనే బటన్ ఉంటుంది. హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్దామా? ఈ వీడియో చివరిలో ఒక కామన్ మ్యాన్ వినాయక చవితి గురించి ఏం చెప్పారో కూడా చూద్దాం. ఇదైతే అమీన్పూర్ ఏరియాలో బేరంగూడ కమాన్ దగ్గర కృష్ణారెడ్డిపేట రోడ్లో. చూడండి, వినాయక చవితి రోజు భారీ వర్షం పడింది. వర్షంలో కూడా షాపింగ్ చేస్తున్నారు. చూడండి, వినాయక చవితికి పూజకు కావాల్సిన సామాగ్రి వర్షంలోనే షాపింగ్ చేస్తున్నారు. అలాగే వినాయక చవితికి ఈ సామాగ్రి 100 నుంచి 150 రూపాయల వరకు అమ్ముతున్నారు, అన్ని కలిపి. అలాగే చూడండి, బుజ్జి గణపయ్యలు. ఒక్కొక్క బుజ్జి గణపయ్య 50 రూపాయల నుంచి స్టార్టింగ్ అమ్ముతున్నారు, అప్ టు 150 వరకు. ఇది మా ఇంట్లో చేసిన పూజ. అలాగే ఈ వినాయక చవితికి మనందరికీ విఘ్నాలు తొలగి అందరికీ శుభం కలగాలని కోరుకుందాం. ఇక్కడ చూడండి, వినాయక చవితి గణేష్ మండపం ఊరేగింపు సందర్భంగా ఉట్టిని ఏర్పాటు చేశారు. చూడండి, పిల్లలు హోలీతో ఎంత ఆనందంగా ఉట్టిని కొడుతున్నారో. ఇప్పుడు మీరు చూస్తుంది బేరంగూడ ఏరియాలో కమాన్ దగ్గర నుంచి లోపలికి వస్తే ఇక్కడ వినాయక చవితి దగ్గర మండపం చాలా అద్భుతంగా వేశారు. చూడండి, చాలా బాగుంది లైటింగ్ సెట్ అయితే. అలాగే గణేష్ మండపాన్ని చాలా చక్కగా అలంకరించారు. ఈ టెంపుల్ వచ్చేసి బేరంగూడ గుట్ట శివాలయం గుట్ట టెంపుల్ దగ్గర ఉన్న ఏరియా ఇది. చూడండి, లైటింగ్ సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, ఇది బేరంగూడ ఏరియాలో ఉంది. చూడండి, ఆ పరమేశ్వరుని సెట్టింగ్ ఎంత చక్కగా వేశారు. అలాగే మండపం కూడా చాలా అద్భుతంగా ఉంది. శివలింగము, అలాగే వెంకటేశ్వర స్వామి చాలా బాగా సెట్టింగ్ వేశారు. లోపలైతే చాలా బాగుంది లైటింగ్. పదండి లోపలికి వెళ్దాం. అలాగే ఇక్కడ చూడండి, చాలా ఎంట్రీ కూడా చాలా చక్కగా వేశారు. तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम समकंचय कपिलोकागक्षो बालचंद्रो गजानितं कपित्तजम्भू परसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपाद विनायक स्वामिने नमः. రెండు చేతులతో చెప్పండి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సర్వకార్యేషు సర్వదా పుత్రాన్ పపౌత్రాన్ దేహిమే గణనాయక బలో విఘ్నేశ్వర త్రాయిమాం కృపయ. ఈ మండపం వచ్చేసి ఒక పార్కులో మండపాన్ని ఏర్పాటు చేశారు. చూడండి, కోలాటం అయితే మహిళలు ఉత్సాహంగా వేస్తున్నారు. కోలాటము దాండియమో అర్థం కాలేదు, అయితే చాలా చక్కగా వేశారు కోలాటము.
హారతి ఇస్తున్నారు చూడండి. పుష్పాలక్షందరూ కూడా పట్టుకోండి, అక్కడ ఇచ్చేసేయండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి. అలాగే సాయంత్రం పూట ఇక్కడ పిల్లలకి గేమ్స్ కూడా ఆడిస్తున్నారు చూడండి. ఎంత సందడిగా ఉందో, చాలా కోలాహలంగా ఉంది పార్క్ అయితే. చూడండి ఇక్కడ మండపం అయితే చాలా బాగుంది. నంది, శివలింగము, అలాగే వినాయకుడి మంటపము చాలా అద్భుతంగా ఉంది. లోపల అయితే సెట్టింగ్ బాగా వేశారు చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి స్కూల్లో గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు నిమజ్జనానికి. డప్పుల సౌండ్తో చూడండి చాలా చక్కగా వెళ్తున్నారు పిల్లలు. ఇప్పుడు కామన్ మ్యాన్ వినాయక చవితి గురించి ఏమంటున్నారో బాలరంగయ్య అలియాస్ బాలు మాటల్లో విందాం. ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చిన్నప్పుడు వినాయక చవితి వేరు, ఇప్పుడు వినాయక చవితి వేరు. అప్పుడేమో వినాయకుడు అంటే ఒక భక్తి భావంతో ఉండేది. ఇప్పుడు వినాయకుడు వచ్చేసి అంతా యూట్యూబ్, ఫేస్బుక్ ఈ వినాయకుడు అయిపోయాడు. వినాయకుడు కూడా డబ్బున్న వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతున్నాడు. చిన్న చితక వాళ్ళకు వినాయకుడు అందుబాటులో లేకుండా పోతున్నాడు. వినాయకుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక వ్యాపారం అయిపోయింది. ఈ 10 రోజులు భక్తి లేదు, భక్తి అయితే లేదు, కానీ వ్యాపారం అయిపోయింది. ఆ 10 రోజులు మాత్రము వ్యాపారస్తులు భయంకరమైన రేట్లతోటి, భయంకరమైన రేట్లు, ఇంకా ఆ బొమ్మల కాస్ట్ చూస్తే అసలుకు వినాయకుడిది వ్యాపారమే తప్పక భక్తి భావంతో చేసేది కాదు అది. అంటే నేను చూసింది అదే కదా. చిన్నప్పుడు వినాయకుడు అప్పుడు ఒక భక్తి, పల్లెటూర్లలో వినాయకుడు చిన్నప్పుడు వచ్చేసి అదొక భక్తి భావం. వినాయక చవితి ఎప్పుడు వస్తుంది ఎదురు చూసేవాళ్ళం. ప్రసాదాల కోసము ఎమ్మడి పడి గుండ్రాళ్ళు, పానకము, ఆ పొలంలో పండిన సొద్ద కంకులు, ప్లస్ ఏదైతే ఫస్ట్ పంట అవుతుందో ఆ ఫస్ట్ పంట దేవుని దగ్గర పెట్టి ముక్కొని చేసుకునే వాళ్ళము. కానీ ఈరోజు వచ్చేసి 11 రోజులు అని చెప్పేసి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ సందాలని చెప్పి వసూలు చేసి దారుణంగా అక్కడ ఉన్న భక్తిలో ఉన్న లీడర్లు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం దేవుని అడ్డు పెట్టుకొని ఆ 11 రోజులు వాళ్ళ ఇష్టారాజ్యం చేసి 11వ రోజు వినాయకుడి నిమజ్జనం అని చెప్పేసి తాగుడు, డీజేలు చేసుకుంటూ అదొక భక్తి అనేసి వాళ్ళు ఇష్టపూర్వ అది ఒక భక్తి అని చెప్పేసి వాళ్ళు భ్రమలో పడిపోయింది. విన్నారుగా, వినాయక చవితి అంటే మన పండుగ, మా పండుగ, నా పండుగ. పందిళ్ళు వేసే వాళ్లకు భుక్తి, లైటింగ్ వేసే వాళ్లకు భుక్తి, కళాకారులకు, పూల వ్యాపారులకు, డప్పు వాళ్లకు, మేళగాళ్లకు, బ్రాహ్మణులకు, ఇలా అన్ని వర్గాల వారికి, అన్ని వర్ణాల వారికి, అన్ని కులాల వారికి, అన్నిటికీ మించి ప్రసాదాల రూపంలో ఆకలిగా ఉన్న వారికి భుక్తి. ఇది నా సాంప్రదాయం, ఇది నా ధర్మం. ఒక వినాయక చవితి కారణంగా ఇంతమందికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఏకం చేసే పండుగ వినాయక చవితి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.